తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించబోతోందా అని అంటే కనుక ప్రస్తుతం అవుననే సమాధానమే వినిపిస్తోంది తెలంగాణ సెక్రటేరియట్ వర్గాల నుంచి. పదవి విరమణ వయసుని మరో ఏడాది పెంచాలన్న యోచనలు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ హయాంలో 58 ఏళ్ల పదవి విరమణ వయసుని 61 ఏళ్లకు పెంచినటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో దీనిని మరొక ఏడాది పెంచుతూ అంటే సుమారుగా 62 ఏళ్లకు పెంచుతూ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుపోతున్నారు. ఈ మేరకు సమాలోచనలు సమీక్షలు జరిపి త్వరలోనే ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తారనేటి మాట అయితే ఇప్పుడు ప్రస్ఫుటంగా వినిపిస్తోంది. మరొక వైపు ఈ నిర్ణయం కనుక తీసుకుంటే కనుక తెలంగాణలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి, వాళ్ళ వైపు నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయి అనే దానిపైన కూడా పూర్తి స్థాయి సమాలోచనలు జరుపుతారన్నట్లుగా కూడా మనకు తెలుస్తున్నటువంటి అంశంగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉద్యోగ పదవీ విరమణ వయసు పెంపుపై రాష్ట్ర సర్కార్ సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఒక ఏడాది పెంచితే ఎలా ఉంటుంది, దాంతో ఏ మేరకు ఆర్థికంగా వెసులుబాటు కలగబోతోంది, అలాగే రాజకీయంగా ఎలాంటి మైలేజ్ వస్తుంది, ఇలాంటి అంశాలపై ప్రభుత్వ వర్గాలు ఆరా తీస్తున్నట్లుగా సమాచారం. అందుకోసం ఆర్థిక శాఖ నుంచి ఏడాది రిటైర్డ్ కానున్న ఉద్యోగుల జాబితా, వారికి చెల్లించాల్సిన నిధులు మొత్తం వివరాలను ఇలా తెప్పించుకుని పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. ఉన్నటువంటి అంశంపై చర్చించడానికి ప్రధాన కారణం సర్కారును వెంటాడుతున్న ఆర్థిక వనరుల కొరతేనంటూ కూడా తెలుస్తోంది. ఇప్పటికే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో మరింత మంది ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆర్థిక ప్రయోజనాలు అందించగలమా లేదా అనే కోణంలో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 61 ఏళ్లు. దీన్ని మరో ఏడాది పాటు అంటే 62 ఏళ్లకు పెంచితే ఎలా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు ఆరాధిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగ విరమణ వయసు పెంచితే ప్రభుత్వానికి చేకూరే లాభ నష్టాల కోణంలోనూ చర్చిస్తున్నట్లుగా తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెల సగటున 800 మంది ఉద్యోగులు, ఏడాదిలో సుమారు 9,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ కాబోతున్నారు. వీరందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దాదాపు 9,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అంతటి ఆర్థిక వనరులు సమకూరుతాయా లేదా అని సర్కారు ఆరా తీస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ వయసును పెంచితే మాత్రం ఒక ఏడాది పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. కానీ ఆ తర్వాత ఏడాది నుంచి యథావిధిగా రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించక తప్పని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. కేసీఆర్ హయాంలో ఎంప్లాయీస్ ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించే ఇబ్బందులు రాలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగుల విరమణ మొదలైంది. దీంతో ఇప్పటివరకు దాదాపు 12,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయ్యారు. వారందరికీ చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఒక్కొక్కరికి సగటున 1 కోటి వరకు ఉంటుందని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆర్థిక వనరుల కొరత కారణంగా విరమణ చేసిన ఉద్యోగులకు సుమారు 8,000 కోట్లు పెండింగ్లో పడ్డాయి. వారందరికీ ప్రతి నెల కొంత మొత్తంలో చెల్లించాలని ప్లానింగ్ చేశారు. కానీ ఇతర సంక్షేమ పథకాల కోసం నిధులు కేటాయించాల్సి రావడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడం సమస్యగా మారిందని అధికారులు అయితే అంటున్నారు. ఉద్యోగ విరమణ వయసును 61 నుంచి 62 ఏళ్లకు పెంచితే ఉద్యోగులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే కోణంలోనూ ప్రభుత్వం ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఉద్యోగులు తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు డిఏ, సరెండర్ లీవ్స్, పిఎఫ్, ఇలా మెడికల్ బిల్స్ అందడం లేదని గుర్రుగా ఉన్నారని ఒకవైపు తెలుస్తోంది. మరోవైపు రిటైర్డ్ ఉద్యోగులు సైతం తమకు రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఏడాది పాటు ఉద్యోగ విరమణ వయసు పెంచాలా వద్దా అని తెలంగాణ ప్రభుత్వం తర్జన పడుతున్నట్లుగా సెక్రటేరియట్ వర్గాల్లో ప్రచారం జోరుగా అయితే సాగుతోంది. మరొక వైపు కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు ఎజెండాలో చేర్చాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ వల్ల ఏజెన్సీ కమిషన్ బాధలు తగ్గడంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ అమలవుతుందని కొన్ని సంవత్సరాలుగా ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో సుమారుగా 2 లక్షల మంది ఉద్యోగస్తులకు న్యాయం జరగడంతో పాటు ప్రజాప్రభుత్వం మీద ఎటువంటి రూపాయి భారం ఉండదు. ఇక గిగ్ వర్కర్లకు న్యాయం చేసిన విధంగానే తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కార్పొరేషన్తో ప్రభుత్వం మీద 1 రూపాయి భారం పడకుండా సుమారుగా 5,000 వరకు నెలసరి వేతనం పెరిగే అవకాశం ఉంది. అలాగే సకాలంలో జీతాలు ఇవ్వడానికి వీలు కలగడమే కాకుండా ఈఎస్ఐ, ఈపీఎఫ్ కూడా సక్రమంగా అమలవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో ఆత్మగౌరవంతో బతికే అవకాశం ఉన్నదని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కాంక్షిస్తున్నారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఏజెన్సీ వేధింపుల నుంచి రక్షించాలని కొద్ది నెలలుగా ముఖ్యమంత్రి, మంత్రులకు వినతిపత్రాలు అందజేస్తూనే ఉన్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే కనుక తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల వయస్సు మరో ఏడాది పెంచితే కనుక ఖచ్చితంగా ఆర్థిక భారం నుంచి ఈ ఏడాది అయితే ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్ అయితే గట్టెక్కబోయే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్లుగా. మరొకవైపు మరో ఏడాది పెంచితే కనుక ఆల్రెడీ ఉద్యోగుల క్యాలెండర్ కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలో నిరుద్యోగుల నుంచి ఎలాంటి రియాక్షన్స్ ఉంటాయనేది కూడా తర్జన పడుతున్నట్లుగా తెలుస్తోంది. మరి చూడాలి. మరి త్వరలో మరో ఏడాది పెంచుతూ
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకి తీపి కబురు అందించబోతుందా అని అంటే కనుక ఇది సెక్రటేరియట్ వర్గాల నుంచి అయితే మనకి అధికారికంగా రావాల్సినటువంటి సమాచారంగా చెప్పుకోవాలి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.